ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చాలా దురదృష్టకరమైన సంఘటన. చాలా దురదృష్టకరమైన సంఘటన అధ్యక్ష. మనకి కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామ పరిధిలో ఈ నెల 28వ తేదీన అధ్యక్ష సుమారుగా మధ్యాహ్నం అధ్యక్ష బాణసంచ పేలుడు జరిగింది. అయితే అది శ్రీ సూర్యశ్రీ వర్క్ 5 కూర్చోవాలి. ఈ ప్రమాదంలో అధ్యక్ష ఇప్పటి వరకు 28 మంది చనిపోవడం చాలా అధ్యక్ష. సైట్ లోనే ఆన్ ది స్పాట్ సుమారుగా 20 మంది చనిపోయారు. ప్రస్తుతానికి ఇద్దరికి చికిత్స కూడా అందుతుంది అధ్యక్ష. ఆ పరిశ్రమలకు అనుమతులు ఉన్నాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందితో పనిచేయించడం, ఆ పరిశ్రమకు సంబంధించి 2027 మార్చి వరకు కూడా పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్ఓసి ఉంది, లైసెన్సులు ఉన్నాయి, అనుమతులు ఉన్నాయి. కానీ 8 మందికి దానికి పర్మిషన్ ఇస్తే సుమారుగా అక్కడ 40 మందికి పైగా పనిచేయడం అనేది అక్కడ గమనించడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 31 మంది ఆ ఘటన జరిగే సమయంలో ఉండటం కూడా మనం చూడడం జరిగింది. అక్టోబర్ 2025 తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. పరిమితికి మించి మందుగుండు సామాగ్రిని నిల్వ చేయడం, ఆర్డర్లు ఉన్నాయని పెద్ద మొత్తంలో తయారు చేయడం వల్ల ప్రమాదం నష్టం ఎక్కువగా జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అధ్యక్ష ఇమీడియట్గా 30 నిమిషాల లోపే అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి చేరుకోవడం, మంటల్ని సుమారుగా 1 గంట లోపే మంటలను కూడా అదుపు చేయడం కూడా జరిగింది. కాకపోతే అక్కడ పేలిన ఏదైతే క్రాకర్స్ పేలిన ఆ శబ్దాల వల్ల, అదేవిధంగా దాన్ని ఎక్కువగా దానికున్న డెన్సిటీ వల్ల చాలా మంది అక్కడికెక్కడికే చనిపోవడమే కాకుండా కొంచెం అక్కడ మృతదేహాలు కూడా చల్లచెదురుగా పడడం కూడా నిజంగా చాలా దురదృష్టకర సంఘటన, మనసు కలిసివేసే సంఘటన అధ్యక్ష. అది అడబాల అర్జున్ అని, అడబాల నాని అనే పేరుతో లైసెన్సులు ఉన్నాయి అధ్యక్ష. ఈ సంఘటనలో అడబాల అర్జున్, అడబాల నాని వాళ్ళ ఫాదర్ కూడా ఇందులో చనిపోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద ఘటన జరిగిన ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చీపురుపల్లిలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో ఉండగా అప్పటికి ఇంకా క్లియర్గా ఎంతమంది చనిపోయారు అన్నది తెలియక ముందు నన్ను ఇమీడియట్గా అక్కడ పంపించడం జరిగింది. తర్వాత వితిన్ 2 అవర్స్లోనే సార్ అక్కడ కార్యక్రమంలోనే మధ్యలోంచే బయటకు వచ్చి ఒక 2 అవర్స్లోనే అక్కడికి చేరుకొని అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా మృతదేహాల దగ్గరికి వాళ్ళ నివాళులు అర్పించి ఆ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి ఇమీడియట్గా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఎవరైతే నిర్లక్ష్యం వహించిన 4 ఆఫీసర్స్ని అధ్యక్ష, డిఎస్పీ, ఆర్డీఓ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, ఈ 4గురిని కూడా సస్పెండ్ చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఈ ఘటన గురించి 2 సీనియర్ అధికారుల విచారణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇంకా ఎప్పుడు జరగకూడదనే ఉద్దేశంతో ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత జరగకూడదు, జరిగితే ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ తాలూకు ఆస్తులు కూడా జప్తు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు సాయం చేయగా రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఆ ఎక్స్గ్రేషియా చెక్కులను కూడా మినిస్టర్స్ అందరం కలిపి నారాయణ గారు, నేను, అదేవిధంగా సుభాష్ గారు అందరూ కూడా, మన ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి ప్రతి ఇంటికి మేమే వెళ్ళి వాళ్ళకి భరోసాగా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్న నేపథ్యంలో ఈ సభకి ఇది ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ.